కానీ మీరు కూడా రహస్య ఒప్పందంతో ఉన్నారు జనసేనతో, మీరు జనసేనతో కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రధాన విమర్శ. ఎటువంటి రిలేషన్ ఉంది మీకు జనసేనతో ఇప్పుడు? ఆయన రోజు మమ్మల్ని తిడుతున్నారు, ఏదో ఈ తప్పు చేసా ఆ తప్పు చేసా ఆయన కూడా తిడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఒక ఆరోపణ చేసే ముందల సాక్ష్యాధారాలు ఉండాలి. ఒకటి చూపించమనండి, మీకు 3 చెప్పాను, వాళ్ళు చూపించమనండి ఒకటనా, చూపించుకోకుండా మాడతారు. జనసేనతో రిలేషన్ ఉందా లేదా, మీకు అంతర్గత ఒప్పందం ఉందా లేదా? లేదు, దాంట్లో డౌట్ ఉంది. కానీ బయట వాతావరణం చూస్తా ఉంటే ఒక మిత్రపక్షంగానే కొనసాగుతా ఉంది జనసేన అనే అభిప్రాయం ఎక్కువ వ్యక్తం అవుతా ఉంది. ప్రజల్లో కూడా అదే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ని టార్గెట్ చేసినట్లుగా పవన్ ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయటం లేదు అనేది ఒక ప్రశ్న. ఆయన రోజు మమ్మల్ని తిడుతున్నారండి, ప్రభుత్వం వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే పర్సనల్ లోకేష్ ని టార్గెట్ చేయకపోవచ్చాం కానీ బట్ ప్రభుత్వం అయితే తిడుతున్నారు ఆయన. సో అది గమనించాలి కదా మనం. కానీ ప్రభుత్వం పట్ల కొంత సాఫ్ట్ గానే ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షాన్ని ఆయన టార్గెట్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తోంది ఎక్కువగా. అంటే ఆయన ఆలోచన కదా అది మీరు ఆయన్ని అడగాలి. ఆయన స్పష్టంగా చెప్పారు, ఈయన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఏనాడు అసెంబ్లీకి రాడు, ప్రజల సమస్య మీద పోరాడు. అది వాస్తవం కదా. సో ఆయన కనిపించింది ఆయన మారుతుంది.